అయ్యా పిచ్చయ్య గారు, తమకు వంట చేతగాది ఎట్లా చేస్తారు? అదే వంట చేయకుండా ఇక్కడ నిల్చున్నావే? ఇదిగో చేస్తున్నా. ఏమండి, ఏ రకం వంట చేయమన్నారు? ఆంధ్ర వంట, అరవ వంట, మలయాళం వంట, బెంగాలీ వంట, గుజరాతీ వంట? అబ్బో, ఇన్ని వంటలు తెలుసుగా నీకు? ఓ తెలియకే. అయితే పిచ్చయ్య గారు, ఆ వంటల్లో ఉండే ప్రత్యేకత ఏమిటండి? అదేనండి, మలయాళం తెగ్గాయ నూనె, అరవం మంచి నూనె, బెంగాలీ ఆవ నూనె, ఆంధ్రం అసలు నెయ్యి, గుజరాతీ గుజరాతీ ఆమదం. ఆమదం ఆమదం అంటే ఏమిటయ్యా పిచ్చయ్య? కంగారు పడకండి, ఆరోగ్యానికి మంచిదని వాడతారు. వంట ఆమదం అని మీరు వెళ్ళలేదు? అవన్నీ మనకొద్దు గాని మన ఆంధ్ర వంట చేయండి చాలు. అట్లాగే. భలే మంచి వంట అయినా దొరికాడు మనకి. ఏమండి, ఆంధ్ర వంట సరే చేస్తాను, కానీ కోనసీమ పాకమా, రాయలసీమ పాకమా, తెలంగాణ పాకమా, ఏ పాకం దించమన్నారు? అమ్మాయి గారు, ఈ ఆయన గారు మాటలు చూస్తే అచ్చం నవభీమ పాకం దించేట్టున్నాడు. పిచ్చయ్య గారు, ఇప్పటికి మీకు వచ్చిన వంట చేయండి చాలు. అలాగే. బాబాయ్ మంచి వంట మనిషిని పంపించాడు. ఏమిటిది? ఇదిగో తరుగుతున్నా. అమ్మాయి రుక్మిణి, అనుకున్నంత పని చేశావు, వాడికి వంట తగిలించేశావు. ఏమిటి బాబాయ్? ఒరే కృష్ణారావు, ఒకవేళ నేను తప్పు చేస్తే నువ్వు తిట్టుకోకూడదట్రా. అమ్మాయి, నువ్వేదో తెలివిగల దానివి కదా, వాడు వంట వాడని ఎలా అనుకుంటావు చెప్పు? ఎంఏ పాస్ అయ్యాడు, పైగా మన బంధువు. నాకెలా తెలుస్తుంది బాబాయ్? నీ ఉత్తరం ఏమో అలా ఉంది, ఈయనేమో ఏమి చెప్పకపోయి. అయింది, కోపం వచ్చింది. ఒరే కృష్ణారావు, ఈ తప్పంతా నీది, వెళ్ళి అమ్మాయి క్షమాపణ కోరుకో. నన్ను క్షమించాలి. మీ మాటకు ఎదురు చెప్పడానికి నాకు నోరు రాలేదు, సాహసం లేకపోయింది. ఏం చేయాలో నాకు తోచలేదు. నేను అనుమానిస్తూనే ఉన్నాను బాబాయ్. ఈ సీతే పట్నం వంట వాళ్ళంతా ఇలాగే ఉంటారని నన్ను గోల్ చేసింది. క్షమించండి. సలహాలు వచ్చేసావు. రాను రాసినందుకు మళ్ళీ వచ్చి ఒరే, ఒక వంట మనిషిని తీసుకురారంటే ఇద్దరు తీసుకొచ్చావేంట్రా? వాడు చాలు, వీడే వండుతారా? అక్కర్లేదు. నాన్న పొరపాటు, ఆయన వంట మనిషి కాదు. మరెవరు? కృష్ణారావు అని మన బంధువేలే, ఎంఏ పాస్ అయ్యాడు. అలాగా? ఇదిగో అబ్బాయి. నమస్తే. నమస్తే. సరే కానీ నువ్వు మా వారం రోజులు 2 పూట్ల విందు భోజనం భోంచేసి వెళ్ళాలి. అలాగేనండి. అది సరేలే, వచ్చింది కూడా అందుకేగా. ఏమిటి వేషం? దిష్టి తగ్గుతుంది. పద పద.
ఏలే, ఆ పాత కుర్చీ పారేయమంటే నా మాట విన్నావా? ఓష్ ఓష్, పాత కుర్చీని ఈసడిస్తావు? పాత కుర్చీ, పాత మంచం, పాత మొగుడు, పాత పెళ్ళాం అన్ని అచ్చొచ్చినవే. సరేలే వెళ్ళి కానీ కాఫీ పడరా. బాబాయ్ ఏరో పిచ్చిగా రా. ఏమేవ్ మన పిచ్చిగాడికి కూడా కాస్త కాఫీ పట్టరా. సరే గాని కృష్ణారావుని ఎప్పుడు పిచ్చిగా పిచ్చిగా అంటావు ఎందుకు? ఏ అది నా అలవాటు. అలవాటు అయితే మార్చుకోవాలి. కృష్ణారావు ఇంకా చిన్నవాడు అనుకుంటున్నావా? నీకన్నా ఎక్కువే చదివాడు, ఎంఏ. కోప్పడికెత్తయ్యా, బాబాయ్ నన్ను ఎలా పిలిస్తే? చూడవే వీడు, మన ఇద్దరం చిలకవరింకల్లాగా కలిసి మెలిసి ఉండే భార్యాభర్తలం కదా. నిన్ను అత్తయ్యని నన్ను బాబాయ్ అని వేరు చేస్తున్నాడు వీడు. ఆ అబ్బాయి అలవాటు అది. నువ్వు అలాగే పిలువు నాయన. ఏం బిచ్చానా కట్టేశావు? ఊరిచ్చి పెట్టిపోతున్నావా ఏమిటి? ఏం చేసేది అత్తయ్య, చదువుకుంటున్నంత కాలం నిశ్చింతగానే గడిచింది. తీరా చదువు పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలో తోచడం లేదు. నీకు దోచకపోతే నా సలహా విను. ముందు పెళ్లి చేసుకోవాలి, తర్వాత ఇల్లు చూసుకోవాలి, తర్వాత పిల్లల్ని కనాలి, తర్వాత వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి, తర్వాత బాబాయ్ ఆగు. వీటన్నిటికీ ప్రారంభోత్సవం చేయాలంటే మన దగ్గర ఉన్న మూలధనం ఈ హోల్డాలేగా. అది కూడా నేను ఇచ్చిందే కదట్రా. అదే బాబాయ్, మరి నాకు పిల్లని ఎవరిస్తారు చెప్పు? ఎవరిస్తారంటావు? ఏమే మన భీమసేనరావు గారి కూతురు రుక్మిణమ్మకి ఏదో సంబంధం చూస్తున్నారా? అవును. ఈ సమయంలో కృష్ణారావుని మన పని మీద అక్కడ పంపించాం అనుకో. మనవాడి విద్యా విశేషాలు చూసి భీమసేనరావు మెచ్చుకున్నాడే అనుకో. రుక్మిణి కూడా వీడిని చూసి వరిస్తుంది అనుకో. అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగితే కృష్ణారావుకి ఇంటి వాడు అవుతాడు. సలహాలు రావని నీ పేరు సార్థకం అవుతుంది. ఏమంటా? అత్తయ్య బాబాయ్, నిజంగా మీరిద్దరూ పార్వతీ పరమేశ్వరులు లాంటి వారు. మీ ఆశీర్వాదమే నా అదృష్టం. అత్తయ్య కుడికన్నా అదురుతోంది. ఇంకే కుడికన్ను వదిలితే కూడొచ్చిందన్నమాట. ఇంకా ఆలోచిస్తావే? పంపు. ఇదిగో వెంటనే ఉత్తరం రాసేస్తాను. ఈలోగా వాడికి కొంచెం ఉప్పు పిండి పెట్టు. అలానే రా నాయనా రా. అబ్బా ఆగవే కన్నా. ఇదిగో ఉత్తరం. దారి ఖర్చులకి వాటికి ఈ పైకి నీ దగ్గర ఉంచుకో. మరి వెళ్ళు, రైలు టైం అయిపోయింది. వెళ్ళొస్తాను అత్తయ్య. వెళ్ళా నాయన. శుభమస్తు, కళ్యాణమస్తు. అదిగో గంట కూడా కొట్టింది. అవును బాబాయ్, కొట్టింది. శుభం పలికిందన్నమాట. ఓ అబ్బాయి ఒక క్షణం అటు వెళ్ళవే, ఎదురుగారా. ఇదిగో సలహాలు బాబు గారు, ఇదే విడిపించాయా? ఇంత ఆలస్యంగా వచ్చావు? ఆ రైలు వెళ్ళిపోయి ఉంటుంది. బా రైలు పోతే ఏమండి, నేను లారీలో వెళ్తున్నాను. రైలు కంటే 1 గంట ఆలస్యంగా పోతాను అంతే. ఉత్తరం పైకి ఇప్పిస్తే. ఇదిగో నీ కోసం రెడీగా పట్టు కూర్చున్నాను. ఏది నువ్వు వస్తేనా? ఉత్తరంలో నేను వ్రాయమన్న వివరాలన్నీ రాశారండి. చదివి వినిపించమన్నావా? చిత్తం. విను. ఈ ఉత్తరం తెచ్చిన చిరంజీవి కృష్ణారావు. అదేమిటి? ఏమిటేమిటి, కొంప మునిగిపోయింది. ఇతనికి ఇవ్వవలసిన ఉత్తరం కృష్ణారావుకి ఇచ్చి పంపించాను. పెద్ద చిక్కే వచ్చిందే. చిక్కు మంచిగా వచ్చిందిరే. ఇంకేం ఆలోచించకుండా నువ్వు కూడా ఈయనబట్టే వెళ్ళు లారీలో. ఓష్ ఓష్, నీకెంత తెలివి వచ్చింది? సలహాలు రావుకే సలహాలు ఇస్తున్నావు. వెళ్ళి నా పిచ్చాన కూడా కట్టు. అలానే. ఇదంతా నీ మూలాలు వచ్చింది, లేటుగా రాబట్టి. ఏమిటండి అది? ఏముంది, ముత్యాల వంటి అక్షరాలతో ముద్దు రాశానుగా. నిజమే అనుకోండి. అవును కాదు అని మనసులో చర్చపడి ఆ చర్చతో పలకంతా నింపేశారు. కానీ నేను మాత్రం జాగ్రత్తగా లెక్క పెట్టుకున్నాను లేండి. 10 అవునులు 9 కాదులు ఉన్నాయి. 10లో 9 తీసేశాను. అవును మిగిలింది. ఇక అవునంటే అవుననేగా. అయితే మాత్రం మిమ్మల్ని ఎవరు లెక్క పెట్టమన్నారు? ఏదో నా ఆదుర్దా నాదనుకోండి. చాలండి మీ పాండిత్యం. అమ్మా! అబ్బా! అయ్యయ్యో, ఏమైందండి? ఏమైంది? రుజువైంది. అవునంటే అవునని. అయ్యగారిని పెద్దబాబు గారు పిలుస్తున్నారండి. ఆబ్సెంట్ అని చెప్పు. ఏమిటి అట్లంటే? అంటే అంటే ఏమీ లేదులే. చూసారా అమ్మాయి గారు, మన సుబ్బి చెప్పిన సోది ఎలా నిజమవుతుందో? చాలేపో. సరేండి. నిన్ను ఎప్పుడు సావకాశంగా చూడలేదు. రా కూర్చో. వద్దులండి, నేను ఎప్పుడు పెద్దల ఎదుట కూర్చోను. కూర్చో. అయితే నేను లేచి ఉంచోవాలా? వద్దులండి. మరి కూర్చో. ఏమయ్యా, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? విశేషులు అయ్యారు. ఓ, మీ అమ్మగారు? మా ఓహో. అయితే మీ ఆస్తిపాస్తులన్నీ ఎవరు చూస్తుంటారు? ఎవరు చూడడానికి ఆస్తి అంటూ ఒకటి ఉంటే కదండి. సరే. అయితే మీ చదువు అంతా ఏదో ట్యూషన్లు చెప్పుకొని స్కాలర్షిప్లు సంపాదించి. ఏమిటి సీను, కాబోయే అల్లుడితో ఏదో గోష్ఠి చేస్తున్నావు? చేస్తున్నాను గోష్ఠి. అయితే అబ్బాయి, మీ తల్లి తండ్రి కూడా? అవునండి, కాలం చేశారు. పాపం.
మీకు ఆస్తి కూడా ఏమాత్రం ఏమాత్రమైనా ఎలా ఉంటుందండి? బ్రతికున్న రోజుల్లో మా నాన్నగారు ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్. వచ్చే జీతం సంవత్సరానికే సరిపోదు. పెద్ద సంసారం మరి చాలు. చాలు ఇదిగో అబ్బాయి, నీ నిజాయితీకి మెచ్చుకున్నాను, ఇక నువ్వు ఆగు. ఏం సలహాలు? నిన్ను ఏం చేసినా పాపం లేదు. నాతో ఏ అబద్ధం చెప్పాను? ఆయన తల్లిదండ్రులు ఉన్నారని చెప్పావా? ఏరి ఏరి అంటే ఓహో ఎల్లకాలం బతుకుంటారు ఏమిటి? ఆహా, ఆయన పెద్ద ఆస్తి పడి చెప్పావు. ఏది ఆస్తి? ఏదని? ఆస్తి పోకుండానే ఉంటుందండి. ఏమిటది? అవతల ఆయన కూడా ఉన్నారు. ఎవరన్నా సరే ఇవాళ దీంతో వాడు పోగులేదు నరసింహరావు గారు, ఇదిగో అబ్బాయి, నా సంగతి నీకు పూర్తిగా తెలియదు. ముందు మర్యాదగా వెళ్ళినాడు. నాన్న వెళ్ళు. మాకెప్పుడు ఇంతేరా? భయపడకురా పిరికి సన్యాసి. ఎక్కడికి పోతావు? ముందు ఇన్ని అబద్ధాలు ఎందుకు చెప్పావు చెప్పు. అట్లడుగు. వారిజాక్షులందు వైవాహికములందు వంకవచ్చు అన్నారు. అన్నారే? ఉండు, 100 కలలాడైనా ఒక్క ఇల్లు నిలపమన్నారు. ఆ కుర్రవాడి కోసం చెప్పాను. అంతకంటే యోగ్యుడు ఇక మనకు దొరకడు. కావాలంటే వాడి చేయి చూడు, ధనరేఖ జర్రిపోతులాగుంది. చెయ్యక్కలేదు, కాలు మళ్ళీ కూడా. నూరేళ్లు 5వ తరం కలిగి కడేపడ బిడ్డలు గాని సుఖంగా ఉండమ్మా. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. ఇదిగో ఈ బైకును దగ్గర ఉంచు. 5,000. ఎందుకు? పంచులు పెట్టావు చాలదు, 5,000 కట్నం కూడా ఇవ్వాలి. దుబారా నీకు కాదు, అమ్మాయికి అబ్బాయికి పట్టణంలో ఇల్లు తీసుకోవడానికి కావాల్సిన సరంజామంతా కొనడానికి. ఎందుకు? వాళ్ళు మా ఇంట్లోనే ఉంటారుగా. ఆ ఏర్పాట్లను నేను చేయిస్తానులే, అక్కర్లేదు. దుబారా. నీ సంగతి నాకు పూర్తిగా తెలుసు. పరమ లోభివి. జాగ్రత్త. అమ్మాయిని అల్లుడిని తీసుకుని పట్టణం వచ్చేటప్పటికి గృహప్రవేశం ఏర్పాట్లని దర్జాగా జరగాలి. ఏదైనా లోపం వచ్చింది తెలుసుగా. ఏ అలా చూస్తావు? ఏం లేదు, వద్దంటే వదులుతావు. దుబారా పటే దుబారా. కార్ రెడీ బాబాయ్, స్టార్ట్ చేయమను. ఏది గొడుగేది? గుగ్గుడు పంపించు. పంపుతలే పదవయ్యా. వస్తా అబ్బాయి, వెళ్ళొస్తాం. ఏమో సీతమ్మా, వెళ్ళొస్తాం. బాబాయ్ దేవి జగదంబిక, దేవి జగదంబిక. నీ పాదాజముల దేవి జగదంబిక, జగదంబిక, దేవి జగదంబిక. చూసావా మరి? కొత్త కాపురానికి కావాల్సిన సామాన్లన్నీ మన ఇంట్లోంచే సప్లై చేశాను. చేసావు. ఆయన రానివ్వండి చెబుతాను. అంతగా చెప్పి 5,000 ఇచ్చి పంపిస్తే రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదని ఈ పాత సరంజాం అంతా నింపుతావా? ఓష్ ఓష్, నీకెంత వాయి వచ్చింది? ఈ సలహాలు రావుకే సలహాలు ఇస్తున్నావు. జై హింద్ బాబాయ్, అందరిని తీసుకొచ్చేసాను. నువ్వు మిలిటరీ కదా, మంచి పని చేశావు. పద పద. ఏది? రండి బావగారు, రండి కూర్చోండి. ఏదో కుచేలుడింటికి కృష్ణుడు వచ్చినట్టుగా ఉంది. చూసావా సీను, ఈ పెద్ద భవంతి అమ్మాయి అల్లుడు ఉండడానికి ఇచ్చేశాను. నేను చిన్న ఇంట్లోనే ఉంటున్నా. ఇదిగో అమ్మాయి, ఈ నోట్లు నీ దగ్గర ఉంచుకో. ఏమిటి బాబాయ్ ఇది? స్త్రీధనంగా నీకు నేను ఇచ్చిన కట్నం అనుకుని నీ పేర బ్యాంకులో వేసుకో. మరి నా ఇంట్లో ఏం తక్కువ అనుకున్నాడో నాన్న, ఇక్కడ సౌకర్యాల కోసం 5,000 ఇచ్చాడు. నే దుబారా చేస్తాను, 100కు మించి ఖర్చు పెట్టలేదు. చూడు, అంత సామాను మన ఇంట్లోదే అట్టా సర్దేసినాను. దెబ్బ తగలేదు కదా? లేదు కానీ నువ్వు అవతల ముందు. లోభి, పరమ లోభి. నేనంత చెప్పి పంపిస్తే నా కూతురు సంవత్సరానికి ఈ ఓటి కూర్చునే పాత బల్లనా? పాతవి అచ్చొచ్చాయి కదా అని వేశాను. ఇవి ఈనాటివా? మీ తాతల నాటి. నాన్న, ఈ ఇంట్లో ఒక్క క్షణమైనా ఉండడానికి వీల్లేదు. పదండి, మంచి బంగ్లా కుదిరేదాకా ఏదైనా హోటల్లో ఉందాం. రండి నాన్న. లేవు నాన్న, రండి. సీను ఎక్కడికి నువ్వు వెళ్ళావంటే నా మీద ఒట్టు. నాన్న, ఈ ఇంటికే నాన్న. పిన్ని బాబాయ్ దగ్గరుంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. నేను ఈ ఇంట్లోనే ఉంటాను నాన్న. ఏమోనమ్మా, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. కూర్చోండి మామగారు. ఇది పర్వాలేదులేండి. సరే చెల్లాయ్, ఇక అంతా నీ ఇష్టమే గాని ఈ పాత సరంజామా అంతా ఎత్తేసి కొత్త సామాన్యాన్ని తీసుకురావచ్చునా?
నీ ఇష్టం అన్నయ్య. థ్యాంక్స్. నాన్న మీకు నచ్చే ఏర్పాట్లు అన్నీ చేస్తాను. ఇప్పుడే మంచి ఫర్నిచర్ షాప్కి వెళ్ళి కావాల్సిన ఫర్నిచర్ అంతా ఆర్డర్ చేసి వస్తాను, సరేనా? కోప్పడకు సీను, దుబారా ఎందుకని ఏడవలేకపోయావు. ఏదమ్మా ఉషా, అనాకు 6 నయా పైసలు అయితే 4 నాలకు ఎన్ని నయా పైసలు? 24. కాదు 25. కాదు నాన్న, 24. కాదమ్మా 25. 4 24. అబ్బబ్బబ్బా, ఏమిటా నీ కొడాలి నువ్వు? ఏంటన్నా? ఏమ్మా, ఎందుకమ్మా ఏడుస్తున్నా? నాన్న కొట్టారు. అదేమిటండి, వాడు ఏం చేశాడని ఎందుకు కొట్టారు? అయ్యా చిన్న భీమసేనరావు గారు, తమరు నేను కొట్టానా? చాలండి, కొట్టకపోతే గిచ్చైనా ఉంటారు, లేకపోతే అనవసరంగా ఎందుకు ఏడుస్తాడు నా బంగారు తండ్రి? లేదు నాన్న. నిజమేలే. ఇక నేను వెళ్ళొస్తా ఆఫీస్కి. నాన్న సరిగ్గా 5 గంటలకల్లా ఇంటికి రావాలి. అలాగేనమ్మా. నాన్న సరిగ్గా 5 గంటలకల్లా ఇంటికి రావాలి. అట్లాగే వస్తాను, అందాక నువ్వు ఏరుస్తూనే ఉండు. నమస్తే అండి. సరే అండి, అలాగే రండి. నమస్తే అండి. నాకా అండి? నాకా అండి? ఇద్దరికే అనుకోండి. అయితే నమస్తే. రండి కూర్చోండి, సుఖాసీనులు కండి. అక్కర్లేదు, నందా గారు ఎక్కడ ఉంటారో చూపిస్తే చాలు. నేను చూపిస్తాను రండి. నేను చూపిస్తాను, దయచేయండి. బాబులు బాబులు, నా పని మీరు చేయడం ఏంటి? మీ పని మీరు చూసుకోండి. నందా గారు ఈ గదిలో ఉన్నారమ్మా, వెళ్ళండి. నమస్తే పితాజీ. ఓ రామాయ్, చాలా కరెక్ట్. ఈ అమ్మాయి రాహది బిఏ, మన ఆఫీస్లో ఉద్యోగం ఇచ్చారు. రేపటి నుంచి డ్యూటీలో జాయిన్ అవుతుంది. సరే సరే, మన ఆఫీసులో ఆడ మనిషికి ఏం పని ఉంటుందో? ఆడ మనిషి కూడా మనిషేగా తాతాజీ. టిపికల్ టిపికల్. చూశారుగా అమ్మాయి చలాకి, పెద్దవాళ్ళ సిఫార్సు. ఏ పని ఉంటే ఆ పనే చేయించండి. వీరు సలహారావు గారు, మా మేనేజర్. నమస్తే తాతాజీ. అట్లాగే. వీరు కృష్ణరావు గారు, ఎంఏ, నా సెక్రటరీ. చాలా స్ట్రిక్ట్ గాను కరెక్ట్ గాను ఉంటారు. ఓ క్షమించండి, నమస్తే. సంతోషం. టిపికల్ టిపికల్. ప్రకటనలో నందా గారికి వందనాలు. ఈ దెబ్బతో మన ఆఫీస్కి దశ ఎత్తుకుందన్నమాటే. అన్నమాట ఏమిటో తమ్ముడు, కాంతలు చెంతనే ఉంటే ఎంత నిష, ఎంత హుషార్, ఎంత మజా. ఇక నా మర్చిపోతుందా? పోయింది. ఏమయ్యా, ఇక్కడేం పని మీకు? సరితా, మా నందా గారు దయాసముద్రుడు, శిబి చక్రవర్తి అనుకో. నువ్వు మెచ్చుకున్నాడు అంతవాడే, ఒప్పుకున్నాలే. సరే గాని, ఇక మా మేనేజర్ గారు ఉన్నారు చూసావు, మన ఆఫీసులో ఆడ మనిషికి ఏం పని అంటూ తెల్లబోయాడు, వట్టి ఇక్ష్వాకుడు. అయితే పర్వాలేదు. ఇక నాకు కో క్లార్కులు ఉన్నారు 2 కోణంగులు, మసిపాతలు. వాళ్ళ చూపంతా నా జన్మలో ఆడమొహలు చెరగనట్టు. ఫోన్లే, కాస్త కాలక్షేపానికి పనికొస్తారు. వాళ్ళదేమిటి కాని సరిత, అసలు మా సెక్రటరీ గారు ఉన్నారు చూసావు, ఆయన భీష్ముడో పరశురాముడో. సెకండ్ ఇస్తే నమస్తే అంటాడు. ఆడవాళ్ళని ఎలా గౌరవించాలో ఆయన కాస్త నేర్పాలి, నేర్పి తీరాలి. నేర్పమ్మా నేర్పు, వద్దంటే మానవు గాని కాస్త నేర్పుగా ఉద్యోగం మాత్రం ఊడకుండా చూసుకో. చేత్తో పట్టుకుని నాన్నగారు రాగానే తింటాం. నాన్నగారు వస్తారు గాని మీరు తింటూ ఉండండి. అదిగో గంట కొట్టింది, నాన్నగారు వస్తారు. ఉషా, ఇవుడు. ఇదిగో నాన్నగారు. మీరంతా నాన్నగారి పార్టీలో చేరిపోయారన్నమాట. అలాగా రుక్కు, అయితే మన పార్టీకి ప్రెసెంట్స్. ఉషా, అదిగో నీకు. ఏమండి చిన్న భీమసేనరావు గారు, ఇవి తమకు. మరి చిన్న పాపాయి ఉండండి, ఆఫీస్ నుంచి వచ్చిన డ్రెస్తో పాపాయిని ముట్టుకోకూడదని చెప్పలే? అడుగా చెప్పలా? నాన్న టిఫిన్. టిఫిన్ ఓకే. ఏమండి, చేతులు కడుక్కోకుండా నేను? అవునవును. ఇదిగో రుక్కు, నీవు ఎప్పటికప్పుడు ఇలా జ్ఞాపకం చేస్తూ ఉంటే నీ మాటలు వినడం మనకు తేలికే. రుక్కు, ఈ పూట కాస్త నాకు స్పెషల్గా కాఫీ ఇస్తావా? వీల్లేదు, మీ మూలంగా పిల్లలకు కూడా అలవాటు అవుతుంది. అందరూ రోజు హార్లిక్సే పుచ్చుకోవాలి.
బాబు కాదు అది నాన్నగారికమ్మా వదులు ఎందుకు అడుస్తావు? అమ్మ కొట్ట అమ్మ కొట్టిందా? చూడండి వడాగా ఇచ్చావు నేను కొట్టానుట. కొట్టకపోతే కనీసం గిల్లిగా ఉంటావు. ఇదిగో నన్ను అన్నట్టు కాదు, మన బంగారు బాబు సంగతి ఇప్పటికైనా తెలిసిందా? చాలండి ముందు తీసుకోండి. తమరు కూడా వడ్డించుకోండి. నమస్తే. నమస్తే. అందాలు అలంకారాలు కాదండి, అమ్మకాలు. నీ ముఖం నువ్వు అందాలే, నీ ముఖం నువ్వు అలంకారాలే, నువ్వు మాత్రం అందాలే. నువ్వు మాత్రం అలంకారాలే. అబ్బే అందాలి. అబ్బో అలంకారాలు. ఊరుకోండి. అమ్మకాలు, ఈ వారం పత్రికలన్నీ చూసి మగవాళ్ళ కోసం వచ్చిన ఫ్యాషన్లన్నీ ఒక లిస్టు తయారు చేయి. విన్నావా? అమ్మకాలు. విన్నాను సార్, చేస్తానండి. ఈ పని నాకు చాలా ఇష్టం, నేను చేస్తాను. ముందు చూసి నేర్చుకోవాలమ్మా. మీరు స్త్రీల కోసం ఏమేమి ఫ్యాషన్లు వచ్చాయో సినిమా పత్రికలన్నీ చూసి బొమ్మలు కత్తిరించి పెట్టండి. ఎక్కడ చూసేది? అయ్యా ప్రకటనలో ఎక్కడ చూస్తున్నావు? మీ వంకేనండి. తెలిసిందా? తెలిసిందండి. స్త్రీల విషయం గనక ఇది నాకు తేలికైన పనేగా తాతాజీ. అవును రాధాజీ, పని నేర్చుకోవాలన్న ఉత్సాహం ఉండడం మంచిదే గాని. సరళరావు గారు, ఇంకా మనం వెళ్ళాలి. నమస్తే పితాజీ. అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మాయా ఆఫీస్ కి మంచి కళ తీసుకొస్తుంది. చూడండి మన వాళ్ళు ఎంత ముచ్చటగా తయారయ్యారో. బాగుంది, చాలా సంతోషం. ఆమెను చూసి మంచి నడవడి కూడా నేర్చుకుంటే మరీ ఆనందిస్తాను. ఓ రండి. వస్తున్నా. ఇదిగో తల్లి, ఈ ఉత్తరం వెంటనే టైపు చేసి ఆ కృష్ణారావు రాగానే ఇవ్వు. అలాగే తాతాజీ. జాగ్రత్త. మేలి ముసుంగుల బాధను తీర్చెను స్త్రీలకు చెంకి చెప్పులు. ఆ చెప్పుల అందం చూస్తూ పురుషులు ముఖాల వంకే చూడరు. ఆ పాట ఏమిటో మిస్టర్ ప్రకటనలు. శ్రీమతి గారి చెంకి చెప్పుల అందం చూస్తూ ఉంటే ఆనందంలో ఈ పాట పుట్టుకొచ్చిందా? అతి రమ్యంగా ఉన్నాయే ఈ చెప్పులు. 1000 జతలు తెప్పిస్తే ఒక క్షణంలో అమ్మేస్తాను. మీ కవనాలు మీ ప్రశంసలు నా చెప్పులు చూసే. ఆహా, చిత్తం. ఇదేంటి? మా నందాగారు మిమ్మల్ని చూసి నడవడి కూడా నేర్చుకోమన్నారు. అలాగా? ఆ. అయితే నడవడి ఇలా రాదు. ఆ. నేను తాళం వేస్తాను, మీరు తగినట్టు అడుగులు వేయాలి ఎంగిరెద్దుల్లా. ఓ, చేస్తాం. ఏది? ఓ. 1 2 3. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3. Almost everything. మీరు రాగానే ఈ ఉత్తరం మీకు ఇవ్వమని మేనేజర్ గారు చెప్పి వెళ్ళారు. మరి ఇంకా నేనేం చేయాలో చెప్తే. చెబుతాను. నేను వచ్చేటప్పటికి మీరు చేస్తున్న పని ఏమిటి? ఏం లేదు, వాళ్ళు కాస్త నడవడి నేర్పమంటేను. చాలు చాలు. నందాగారు దయదలిచి ఉద్యోగం ఇచ్చారు, అది నిలుపుకోవాలంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చిన్నతనం కదండి, పొరపాటు అయిపోయింది, క్షమించండి. ఆగండి, ఇక మీరు ఆ హాల్లోకి వెళ్ళకండి. సార్, మీరు సీట్ తీసుకొచ్చి ఇక్కడ పోయి. అలాగేనండి. చూడండి, మీరు ఇంట్లో ఉన్నట్లు ఆఫీస్లో కూడా నిర్లక్ష్యంగా తైతక్కలాడకూడదు. ఎంతో గారాభంగా పెరిగాను. మా అమ్మ నాన్న భద్రాచలం దగ్గర పడవలో మునిగిపోయారు. నాకు ఈ గత వచ్చింది. ఏమండి, ఈ వేషాలు నా దగ్గర కాదు. అందరూ గతిరేక వచ్చిన వాళ్ళే ఇక్కడికి. నౌకరీకి వచ్చినప్పుడు నౌకరీ చేయాలి. అవునవును, చెప్పిన పని తలవంచుకొని చేసుకుపోవాలి. నిజమే. అనవసరపు జోక్యాలకు పోకుండా మీ పరువు నిలబెట్టుకుని ఆఫీస్ పరువు నిలపాలి. అలాగేనండి. కూర్చోండి. ఏమండి ఇంత ఆలస్యంగా వచ్చారు? టికెట్లు రుక్కు, టికెట్లు గంట సేపు క్యూలో నిలబడి తీసుకొచ్చాను. అబ్బబ్బబ్బా, ఎంత రష్షు, ఎంత రష్షు. ఏం టికెట్లండి? ఈ బొమ్మ చూడు. డాన్స్, రష్యన్ డాన్స్. నభూతో నభవిష్యతి. చూడాలి, చూచి తరించాలి. మంచి తరుణము మించిన దొరకదు. ఈ నాట్యం చూడడానికి పట్టణం అంతా విరగబడిపోతుంది.
మనం కూడా చూడాలి రుక్కు. మరైతే పాపాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని చూడొచ్చా? అందుకేగా స్పెషల్ గా టికెట్ రిజర్వ్ చేసి తీసుకొచ్చాను. ఎప్పుడు నాన్న డాన్స్? రేపమ్మా, రేపు ఈ పాటికి మీరందరూ డ్రెస్ చేసుకుని రెడీగా ఉండాలి. ఓ ఎందుకు? అలాగే. థ్యాంక్స్. రుక్కు, నీ సింగారం అయిందా? నాన్న నేను రెడీ. నాన్న నేను రెడీ. వెరీ గుడ్, వెరీ గుడ్. అరే, పాప కూడా రెడీ అయిందే. ఏం రుక్కు, నువ్వు ఇంకా అలాగే ఉన్నావి? అవతల ట్యాక్సీ మీటర్ పెరిగిపోతుంది. పాపకు సుస్థిగా ఉందండి. ఏం చిట్టి? అరే, ఇంత కులాసాగా ఉంటే సుస్థి అంటే పద. కాదండి, ఇందాక పాప ఉన్నట్టుండి తుమ్మింది. ఈ గాల్లో బయటికి తీసుకువెడితే ఇంకేమైనా ఉందా? నేను రానండి. ఏమిటి రుక్కు, నా ఉత్సాహానంతా పాడు చేశావు. మన ఇద్దరం కలిసి సినిమాకైనా వెళ్ళి ఎన్నాళ్ళైందో నీకు జ్ఞాపకం ఉందా? ఇది పుట్టక మునుపు. అప్పటి నుంచి నువ్వు ఇంటికి, నేను ఆఫీస్కి అంకితం అయిపోయాం. ఏమైనా సరే, ఇవాళ నువ్వు డాన్స్కు రాక తప్పదు. పాపాయిని నేను చూసుకుంటాను. ఆ ముచ్చట పడుతున్నాను, నువ్వు వెళ్ళిరమ్మా. ఏమిటి పిన్ని, జబ్బుతో ఉన్న పసిపిల్లని ఇంట్లో వదిలిపెట్టి కులుగుతూ నన్ను నాట్యానికి వెళ్ళమంటారు. వారికి నీ ప్రోత్సాహం కూడా ఏమిటి పిన్ని? సరేనమ్మా, మీ ఇష్టం. ఇక నీతో వాదించి లాభం లేదు. డ్రైవర్ సార్, ఈ ఛార్జ్ పుచ్చుకుని నీ కార్ తీసుకుపో, మేము రాం. ఇదేనా నోచుకుని పుట్టాలి? ఏమిటండి ఆ విసుగు? మరి చిన్న పిల్లలకి మళ్ళీ. అబ్బబ్బా, నీ మాటలతో నన్ను ముసలవాణి చేసేట్టున్నావు. అలా బయటికి వెళ్ళి కాస్త గాలి పీల్చుకొస్తా. వెళ్ళారు గాని కాస్త ఇంటికి త్వరగా రండి. బయట అసలే గాలి బాగాలేదు. మీకు జలుబు పట్టిపోపట్టాను వదలదు. నువ్వు ఉన్నావుగా ఇక్కడ జలుబు వదిలించడానికి హోమ్ డాక్టర్వి. నాన్న నాన్న నేను కూడా వస్తాను. నువ్వెక్కడికి రా బాబు, డాన్స్ చూస్తే జలుబు చేస్తుంది. అమ్మ మందిస్తుంది, మర్యాదగా పుచ్చుకుని పడుకో. జలుబు గిలుబు అన్ని. అయ్యా, ఈ ఉయ్యాలు ఇప్పుడు ఎందుకు? తమరిని ఎవరు రమ్మన్నారు? ఓయో ముందు చూపు సార్, ముందు చూపుతో మేమే తెచ్చాం. బిడ్డ పుట్టేసరికి ఉయ్యాల రెడీగా ఉండాలి. ఓహా, బాయ్ సీజ్ నెంబర్ 7 లేవ్. అడ్ హాల్లోకి వస్తారా? బాయ్ కమ్ హియర్. అది హాల్లో మధ్యగా నడుముగా సెంటర్ లో ఇక్కడ పిచ్. అవును, నీవు రాశారు. కట్టాలని చూస్తున్నారు, లేకపోతే ఈ పిల్లల ఆట వస్తువులు ఇప్పుడు ఎందుకు? అబోయో ఇది ముందు చూపుతోనే సార్. మా కంపెనీ బోర్డు డైరెక్టర్ల మీటింగ్ లో కొత్త కాపురానికి నిర్ణయించిన ఫర్నిచర్ లిస్ట్ సార్ ఇది. ఇందులో ఒక్కటి తీసేయడానికి వీలు లేదు సార్. యు ఆర్ పెద్దలు, మా పద్ధతి మీకు నచ్చిందా? నచ్చడం ఏమిటి? పట్నం వాడి వేరే మూర్చబోతుంటే. మొన్న ఒక అమెరికా వాడు ఇట్లాగే డంగ్ అయిపోయాడు సార్. వెంటనే వచ్చి వాళ్ళ న్యూయార్క్ లో మన షాప్ ఓపెన్ చేయమన్నాడు. అరే, వెళ్ళలేకపోయారు, బతికిపోయేవాళ్ళం. ఎట్లా సార్ పోయేది? ఏ సార్? మనం దేశభక్తులం. మన తెలివి మన దేశానికే ఉపయోగించాలి. అదే సార్, ఇదిగో బిల్. ఏదేది? ఎంత తగిలిచ్చారో ఏమిటో. ఆల్ మోడరేట్ రేట్ అంతే ఉంటుంది రండి. అకార్డింగ్ టు ప్లాన్. అవును, అంతే. 6,000. చల్లాయి మంచినీళ్ళు బాగా కూర్చుపోయాడు. బాయ్స్ వాటర్. అందరికీ నా వందనములు, ఎందరో మహానుభావులు. రుతులే అను, చూసావా మన సలహా ప్రభావం? బోర్డు కట్టగానే బోణి అయింది. చూద్దాం. నమస్తే సార్, నమస్తే. దయచేయండి. ఈ ఇల్లు మాకు అర్జెంటుగా కావాలి, ఇస్తారా సార్? దానికే ఈ పూట ఇచ్చేస్తాను. తమరెవరు? మేము సినిమా వారం సార్. మా జాబిల్లి ఫిల్మ్స్ పేరు వినే ఉండాలే. రెంట్ ఎంతైనా ఇస్తాం. 2,000 అడ్వాన్స్ కూడా ఇస్తాం సార్. ఇద్దరు గాని మీరు ఇక్కడ కాపురం ఉంటారా అండి? కాపురం కాదు సార్, ఇక్కడ మా ఆఫీస్ పెడతాం. మా రిహార్సల్స్, మ్యూజిక్, డాన్సులు మీకు చాలా సందడిగా ఉంటుందిలేండి సార్. మీ సందడి అంతా పగలేనా, లేకపోతే రాత్రులు కూడా ఉంటుందా? ఈ రోజుల్లో మా స్టార్లు పగలెక్కడ చిక్కుతారు సార్? రోజుకు 4 షూటింగ్లు అయితే మా వర్క్ అంతా రాత్రిళ్లే సార్. ఓహో, అయితే ఈ ఇంట్లో దయ్యాలున్నాయి, వాటి వరకు కూడా రాత్రుళ్ళేనే. అదేమిటి అలా అంటావ్? మన ఇంట్లో దయ్యాలు ఎక్కడే? నీ తెలియదు, ఊరుకో. ఇలాంటి పెద్ద మనుషులతో అబద్ధం చెప్పరాదు, ఊరుకో. ఈ ఇంట్లో దయ్యాలు ఉన్నాయండి. ఉంటే ఏలేండి సార్. ఏమంటే కాదు, మా దయ్యాలు గుండెల మీద కూర్చొని పీకలు నొక్కుతాయి. అయినా మాకేం భయం లేదు సార్. ఇలా దయ్యాలకి భూతాలకు భయపడితే మేము సినిమాలు ఏం తీస్తాం సార్? అయితే మీరు దేవాంతకులు అన్నమాట. అవును సార్.
అడ్వాన్స్ తీసుకోండి సార్. అక్కర్లేదు వెళ్ళి రండి. ఏ ఇల్లు ఇవ్వరా సార్? అంతే సార్. రావేరా. బ్రదర్, ఇల్లు కాదురా, వాడి బుర్ర టూలెట్. థ్యాంక్స్. నీకేమైనా మతిపోయిందా ఏమిటి? వాళ్ళకి ఇల్లు ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళకి ఆ ఇల్లు ఇస్తే మనం ఈ ఇల్లు ఖాళీ చేయాలని తెలుసా? తెలుసు తెలుసు. ఇలా అయితే ఇల్లు ఎప్పుడూ ఖాళీ. ఖాళీ అయితే మరీ మంచిది. మనకేం పిల్ల మేక, నువ్వు ఒక ఇంట్లో నేను ఒక ఇంట్లో హాయిగా ఉండొచ్చు, కీచులు ఆడుకోకుండా. పదవే. చాలండి సరసం, పదండి. వా. మన గోలకేం గాని ఆ దివాన్ బహదూర్ భీమసేనరావు గారు టెలిగ్రామ్ ఇచ్చారు కదా, వంట మనిషిని కుదిర్చావా? ఓష్ ఓష్, నువ్వు చెప్పేదాకా కాసు కూర్చుంది అనుకున్నావేంటి? మన వంట మనిషి పిచ్చాయిని ఆఫీసు పిలిపించి మాట్లాడేశాను. ఇదిగో ఉత్తరం కూడా రాసి పెట్టానుగా, రాగానే పంపించేస్తాను. అయితే సరే. అందరికీ వందనములు ఎందరో మహానుభావులు, అందరికీ వంద